నేను 3 లెక్క పెట్టేలోపు సంగతి ఏందో చెప్పకపోతే రేయ్ నా ఫీల్ అర్థం చేసుకోనరా. ఉదయం వెళ్ళానా గుడికి కొంచెం దూరంలో అదిరా జరిగింది. ఇక నేను ఫిక్స్ అయిపోయా. ఆ అమ్మాయే నాకు ఈ ప్రపంచమే నాకు ఆ అమ్మాయి. నాకు నిద్ర వస్తుందిరా. ఏంట్రా నీకు నా ఫీల్ అర్థం కావట్లేదా? ఫీల్ రేయ్, ఈ భూప్రపంచంలోనే కాదురా, వేరే గ్రహాల్లో ఏలియన్స్ అనే వాళ్ళు ఉంటే అక్కడ కూడా పరమ టైం వేస్ట్ చేసే పని ఏదైనా ఉందంటే అది లవ్ చేయడమేరా. గుడ్ నైట్. గుడ్ జోక్ రా. ప్రేమ అంటే మీకేం తెలుసురా? చూడు సరోజా, నీకు నీరసంగా ఉన్నప్పుడల్లా నేను నీకు డబ్బులు ఇచ్చాను. నా చైన్ నా మెడలో కంటే నీ మెడలో బాగుంటుందన్నావు. ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ చైన్ నీకు ఇచ్చాను. కానీ నువ్వు నాకు ఆపు. నిజమే లక్ష్మీనారాయణ. ఏంటి పూర్తి పేరు పెట్టి పిలుస్తున్నావు? నువ్వు నాకు పూర్తిగా అర్థమయ్యావు కాబట్టి. ఎవడా అన్లక్కీ ఫెలో? ఏడ్చావులే, చేస్తావా చేయవా? షూర్. ఎక్కడుంటాడు? టైం వచ్చినప్పుడు చెప్తా. బట్ ఈ సంగతి ఎవరితో చెప్పొద్దు. చెప్పలే గాని అదిగో సింధు వస్తుంది. మీ ఇద్దరు కలిసి అటాక్ చేయండి. మరి వాడేడి? వస్తాడు. వాడు ఇటు వస్తాడనే మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి రమ్మన్నాను. ఓకే వస్తాను. బాయ్ బాయ్. అన్యాయం కదరా? ఏమోరా, నాకంత జడ్జ్మెంట్ లేదు. నాతోరా చాలు. చెప్పు త్యాగు, నువ్వు నన్ను టచ్ చేస్తేనే నిప్పురవ్వలు వచ్చాయే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని వేరే వాళ్ళకి, అది ఆ లక్కీ గాడితో. లక్కీతోనా? అవును భయ్యా. ఏరా? అవునవును. వీడేదో రచ్చ చేసి మనల్ని ఇరికిచ్చేటట్టున్నాడు. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయితే బెటర్. ఏది ఎర్రగా ఎత్తుగా ఉండేవాడన్నా లక్కీ? అవునన్నా? ఏంట్రా నా తమ్ముడు లక్ష్మీనారాయణ పట్టుకుని ఆ ఎదవ లక్కీగాడంటావా? నువ్వేంట్రా? నీ ఎదవ మాటలకి వీడు వత్తాసు. ఇప్పటికైనా అర్థమైందా వీడు మనం చెప్పిన మాట వెంటనే? లే పోదాం. రేయ్ లేకండ్రా. ఇదిగో భయ్యా, నువ్వు కొట్టు నరుకు, నేను చెప్పేది. ఏంట్రా మీరు చెప్పేది నేను వినేది? హే శ్రేణి, ఊరు తర్వాత అటు చూడు. ఏంటి చాలా ఆవేశంగా వస్తున్నాడు? వాడి బొంద. ఇదిగో శ్రేణి, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఖర్చు అవుద్ది. ఏంటి? సరోజ ఇల్లు ఎక్కడో చెప్పడానికి ఖర్చు అవుద్దా? ఓహో, సరోజ ఇల్లు అడుగుతున్నావా? నేను ఇంకా ఏదో అనుకుని ఖర్చు అవుద్దన్నా. సరోజ ఇల్లే. శ్రేణి ఎక్కడా? తెలీదు. సిగ్గు లేకపోతే సరే. అక్కడ హాకీ స్టిక్కులతోని యాసిడ్ బాటిల్స్ తోను చంపినోళ్ళకే బెయిల్స్ వస్తున్నాయి. మన పోలీసులు మరీ అంత స్ట్రిక్ట్ కాదులే అమ్మా. ఇంతకీ సరోజ ఇల్లు ఎక్కడో తెలియదంటావా? మనిషికో మాట, శ్రేణికో దెబ్బ అంటారు. ఆ సామెత నాకు తెలుసు. ఒరేయ్, నువ్వు నాతో ఆడుకున్న ఆటలకి సంబంధం లేని కూడా ఫుట్బాల్ ఆడుకున్నాడే. శ్రేణి, సరోజ ఇల్లు నిజంగా తెలియదా? అక్కడ నేను వెళ్ళాక ఉయ్యి. మీరెలా ఉన్నారు? ఫైన్. వస్తానండి. పదండి, బైక్ ఉంది, డ్రాప్ చేస్తా. థ్యాంక్స్, పర్లేదు, ఇక్కడే. నా బండ్లో కూడా పెట్రోల్ తక్కువ ఉంది, ఎక్కువ దూరం రాదులేండి. మీకెందుకులేండి శ్రమ? ఇందులో సమయం ఉంది మేడం. అయ్యో వద్దని చెప్తున్నాను కదండి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్స్, వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ, ఇలా అంటున్నానని మీరేమనుకోవద్దు. పర్లేదు, చెప్పండి. మీ కళ్ళు చాలా బాగున్నాయి. థ్యాంక్స్, వస్తాను. ఈయనేంటి కవిత్వం మొదలు పెట్టాడు? ఏదో ఆ రోజు చెప్పుకి హెల్ప్ చేశాడని చెప్పి పలకరిస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడా? చచా, లేదులే, చాలా మంచి కుర్రాడిలా ఉన్నాడు. నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా థ్యాంక్స్ చెప్తుందా? రే పార్థా, నువ్వు చాలా ఎదిగిపోయావురా.